అందరికీ నమస్కారం అండి. మీ ముందు డాక్టర్గా నుంచోవడానికి ముఖ్యమైన కారణం మా మదర్. నేను 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి సిక్ అయ్యి అపోలో హాస్పిటల్ చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ని చూసి మురిసిపోయింది. తర్వాత నా దగ్గరికి వచ్చి నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు నేను అలా చూడాలనుకుంటున్నానని చెప్పింది. ఈరోజు ఆవిడ లేదు. 2015లో అమెరికా వెళ్ళి అక్కడే చనిపోయారు. బట్ షీ ఇన్స్పైర్డ్ మీ ఎర్లియస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ కెరీర్. నాకు డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలియని రోజుల్లో డాక్టర్ అవ్వాలని చెప్పింది. నేను అలాగే అనుకున్నాను. చదువుకునే రోజుల్లో రోజు తిట్టుకున్నాను, ఇలాంటి ప్రొఫెషన్ నాకెందుకు అంటగట్టావు, ఇంత కష్టమైన ప్రొఫెషన్ అని రోజు తిట్టుకున్నాను ఆవిడని. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై మామ్ అండ్ నెక్స్ట్ పర్సన్ టు గివ్ దిస్ క్రెడిట్ మై టీచర్స్. అండ్ నేను స్ట్రాంగ్గా నిలబడడానికి నా వైఫ్, మా ఇన్లాస్. సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. నేను శ్రీరామనవమిని ఆదర్శంగా తీసుకొని 8 minutesలో చెప్తానండి. ఎందుకంటే ఇవాళ పక్కా ప్రిపేర్డ్గా రాలేదు. చెప్పమని అడిగారు, ఓకే అన్నాను. శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని నా జీవితంలో కూడా ఒకటి ఉంది. వాల్మీకి అనే ఆయన ముందు బోయేవాడిగా వేటాడుతూ తర్వాత కన్వర్టెడ్ ఇంటూ పోయిట్, రైటర్. అలాగే మా ఫ్యామిలీ హిస్టరీ అంతా కూడా మా ఫ్యామిలీ, మా తాత వాళ్ళు వ్యవసాయం నుంచి స్టార్ట్ చేసి తర్వాత అన్నీ చేశారు, అన్ని బిజినెస్ చేశారు. బట్ ప్రిన్సిపల్గా చేసింది కళ్ళు, సారాయి అండ్ బ్రాందీ షాపులు వ్యాపారం చేశారు. బార్ అండ్ రెస్టారెంట్లు చేశారు, థియేటర్లు, రైస్ మిల్స్ చాలా ఉన్నాయి. దట్ ఈస్ డిఫరెంట్. బట్ బార్ అండ్ రెస్టారెంట్స్ చేసినప్పుడు, వైన్ షాపులు చేసినప్పుడు వాళ్ళు మా నాన్నగారు ఎస్పెషల్లీ ఆఫ్ ఆఫ్ ద స్టేట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 105 షాపులు ఒకేసారి రన్ చేశారు. ఒక 15-20 బార్స్ రన్ చేశారు. సో దానికి నాకెప్పుడు ఒక ఇంటర్నల్గా ఒక గిల్ట్ ఉండేది. ఆమె సర్వైవ్డ్ విత్ దోస్ పీపుల్స్ మనీ అని. సో నాకు దేవుడు అవకాశం ఇచ్చింది ఎక్కడంటే, మళ్ళీ నేను డాక్టర్ అయ్యి నేను ఈ వృత్తిని పవిత్రంగా తీసుకొని వైద్య వృత్తిని ఎక్కువ మంది కష్టాలు, ఇబ్బందులకి నేను అడ్రస్ చేస్తూ 100% ధర్మంగా నా వృత్తిని తీసుకొని ప్యూరిఫైడ్గా నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, సో గాడ్ హ్యాడ్ గివెన్ మీ ఛాన్స్ టు బికమ్ ఏ వాల్మీకి. సో అట్లా బడ్డింగ్ స్టేజ్ నుంచి నా ఐడియాలజీ అలా ఉండేది. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ చేయాలి, ఎంసెట్ రాయాలి. బట్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ రష్యా వెళ్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం కజార్ యూనివర్సిటీ బాకు సిటీలో ఉంది అంటే ఫ్రెండ్స్ కోసం వెళ్ళాను నేను. నాకు వాళ్ళని వదిలిపెట్టి ఉండలేక మా ఫాదర్ తిట్టాడు, కొట్టాడు కూడా, ఎంసెట్ రాయకుండా ఎట్లారా అని. సరే నేను వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంసీఆర్ రికగ్నైజ్డ్ కాదు, రిస్క్. ఒక 6 months 8 monthsలోనే నేను లాంగ్వేజ్ ఎగ్జామ్ కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి, అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు, బేసికల్లీ వెళ్ళింది ఇంగ్లీష్ మీడియం కోసం. బట్ రష్యన్ లాంగ్వేజ్కి వెళ్ళి ఆ లాంగ్వేజ్ కూడా నేను ఎగ్జామ్ ఇవ్వకుండా, ఎగ్జామ్ ఇచ్చే మళ్ళీ బలవంతంగా పంపిస్తారు బ్యాక్ టు రష్యా. సో అందుకని ఎగ్జామ్ ఇవ్వకుండా మళ్ళీ ఇండియాకి వచ్చేసాను. వచ్చిన తర్వాత పేరెంట్స్కి ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీమోర్ అని తెలిపి ఫస్ట్ ఫీల్ అయ్యారు, బాధపడ్డారు. అందరికీ చెప్పుకున్నారు రష్యాలో ఎంబీఎస్ చేస్తారు, రష్యాలో చెప్పుకుని బాధపడ్డారు. తర్వాత నేను టీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళి జస్ట్ రాశాను. రాసిన తర్వాత నాకు అక్కడ ఎలిజిబిలిటీ వచ్చింది. సేలం మెడికల్ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను, ఎంబీబీఎస్ చేశాను. ఆ తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ కామినేని హాస్పిటల్ మార్కెట్పల్లిలో చేశాను. ఐ వాజ్ బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీ ఇన్ కామినేని హాస్పిటల్. ఆ టైంలో మెడిసిన్ చేసే డ్యూరేషన్ ఎవ్రీ టైం నా ప్రొఫెసర్ నన్ను మ్యాక్సిమం ఫోర్స్ చేశాడు. నువ్వు హ్యావ్ టు గో టు సూపర్ స్పెషాలిటీ, నువ్వు బాగా చేస్తావు, నీకు ఆ కెరీర్ అద్భుతంగా ఉంటుందని. నేను మా వైఫ్తో డిస్కస్ చేసినప్పుడు, మేము మ్యారేజ్ చేసుకుంది ఫస్ట్ ఇయర్లో, ఎండీ అయిపోయిన తర్వాత నేను మా వైఫ్తో డిస్కస్ చేసినప్పుడు, నేను డిఎంకి వెళ్తే 3 years ఇప్పుడు దాకా మనకి పిల్లలు లేరు, నౌ వీఆర్ గోయింగ్ టు కన్సీవ్. పుట్టే పాప ఒకళ్ళో ఇద్దరిని గంట మ్యాక్సిమం. ఆ పాప ఫస్ట్ చిన్న చిన్న అడుగులు, లేకపోతే మాటలు, చేష్టలు, అవన్నీ నేను మ్యాక్సిమం మిస్ అవుతాను ఇఫ్ ఐ గో టు సూపర్ స్పెషాలిటీ. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ లైఫ్. నేను ఎర్లియస్ట్ లైఫ్లో నేను మనీ చూశాను. నాకైతే దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ టు మీ అండ్ ఐ వోంట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్ ఫ్రమ్ మై బేబీస్ ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్. సో ఐ వాంట్ టు సాక్రిఫై మై సూపర్ స్పెషాలిటీ. అంటే మా వైఫ్ నాకు గో హెడ్, నీకు మెడిసిన్ అంటే బాగా ఇష్టము, నువ్వు వాంట్ టు సెటిల్ విత్ మెడిసిన్ అంటే నాకు నో ప్రాబ్లం ఫర్ మీ అని చెప్పి హుందాగా స్వీకరించింది. చాలా థ్యాంక్ఫుల్ టు మై వైఫ్ ఆన్ దట్. అండ్ ఆ తర్వాత నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు నేను స్పెషాలిటీకి వెళ్ళలేదని. ఎందుకంటే టీచింగ్ ఫ్యాకల్టీ తీసుకున్నాను. టీచింగ్ ఫ్యాకల్టీ తీసుకొని నేను ప్రొఫెసర్ దాకా నేను వచ్చాను. ఈరోజు కూడా ఎన్ఆర్ఐలో 17th యూనిట్కి రీసెంట్గా 17th యూనిట్ ప్రమోట్ అయ్యాను. 17th యూనిట్కి నేను యూనిట్ చీఫ్గా ఎన్ఆర్ఐలో ఈరోజు కొన్నాను. వెళ్ళి రెగ్యులర్గా టీచింగ్స్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు కూడా ఈ ప్రొఫెషన్ నేను చదువుకి, లేకపోతే ఎడ్యుకేషన్కి, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి తీసుకున్నాను ప్రిన్సిపల్గా.
నా స్టూడెంట్స్ అందరినీ కూడా ఏంటంటే ఎప్పుడైనా నా యూనిట్లో ఉండే స్టూడెంట్స్ ఒక కార్డియాక్ కేసు వస్తే కార్డియాలజీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తే తిట్టేవాడిని, న్యూరాలజీ కేసు వస్తే న్యూరాలజీకి రిఫర్ చేస్తే తిట్టేవాడిని, జాండీస్ వస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి పంపిస్తే తిట్టేవాడిని. యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్, యూ హ్యావ్ టు డూ ఇట్, అండ్ వన్స్ స్టెబిలైజ్డ్, డయాగ్నోస్డ్, దెన్ ఓన్లీ టేక్ ద ఒపీనియన్ ఆఫ్ స్పెషాలిటీ అని ప్రెషర్ చేసేవాడిని. ఆ డైరెక్షన్ వెళ్ళటం వల్ల నాకేంటంటే క్రిటికల్ కేర్ కానీ లేదా స్పెషాలిటీ ఓరియంటెడ్ ప్రాక్టీస్ కానీ నాకు బాగా వచ్చు, నా స్టూడెంట్స్ కూడా బాగా చేయగలిగాను. సో ఈ రోజుకి విజయవాడలో ఒక 10 మంది డాక్టర్స్కి నేను బ్లైండ్గా ఫ్యామిలీ ఫిజిషియన్ని, వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఓన్ చేసుకున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో ఇదంతా కూడా ఏంటంటే నేను మనీని ఎప్పుడు గోల్ పెట్టుకోలేదు. నాకు లక్షల గురించి కోట్ల గురించి మాట్లాడే ఎంబ్రాసింగ్గా కూడా ఉంటుంది. సో నేను ఓన్లీ డాక్టర్ ప్రొఫెషన్ తీసుకున్నాను, దానిలోనే వెళ్తూ వస్తున్నాను. ఐఎమ్ ఏ గుడ్ డయాబెటాలజిస్ట్. షుగర్స్ బాగా ట్రీట్ చేస్తాను, అగ్రెసివ్గా చేస్తాను. నాకు ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ ఉంది. బట్ దాన్ని ఎక్కడ ఫోకస్ చేసుకొని నేను అనలైజ్ చేసుకుని డయాబెటాలజిస్ట్ అని నేను ఫోకస్ చేసుకోలేదు. అది కానీ ఆ ట్రాక్లో వెళ్ళుంటే నేను ఆ ట్రాక్లో వెళ్ళుంటే ఒక 70-80 పీపుల్ ఓపీ నేను రెగ్యులర్గా చూడగలిగే పరిస్థితి ఉండేది. బట్ నాకేంటంటే అది చేస్తే ఎక్కువ మంది నేను ఎంత గుడ్ క్రిటికల్ స్పెషలిస్ట్నో లేకపోతే ఎంత మిగతా స్పెషాలిటీ ఓరియంటెడ్ ప్రాక్టీస్ బాగా చేస్తానో అర్థం కాదు. నేను ప్రతి నెల ఈరోజు కూడా 2-3 లైఫ్ డెత్ లేకపోతే పర్మనెంట్ డిసెబిలిటీకి వెళ్ళే వాళ్ళని నేను సేవ్ చేసినప్పుడు నాకు వచ్చి ఆ కిక్, ఆ సాటిస్ఫాక్షన్ నేను డయాబెటాలజిస్ట్గా చేసి 100 మందిని చూసి లక్షలు సంపాదించినప్పుడు రాదనిపించింది. సో నాకేంటంటే ఐఎమ్ టర్న్ మై లైఫ్ లైక్ దట్ అనమాట. సో ఐఎమ్ ఎ గుడ్ డయాబెటాలజిస్ట్, బాగా చూస్తాను, కాంప్లికేషన్స్ అన్ని జాగ్రత్తగా డీల్ చేస్తాను. వెరీ ఎకనామికల్ డాక్టర్, దెర్ ఇస్ నో డౌట్. మీరు అందరూ చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. క్రిటికల్ కేర్ బాగా చేస్తాను, స్పెషాలిటీ ఓరియంటెడ్ ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఏం రిఫర్ చేయాలని ఎప్పుడు కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ యూ కెన్ రిఫర్ టు మీ. అలాగే మేము ఇప్పుడు కార్పొరేట్ క్యాంప్స్ కూడా చేస్తున్నాము. మినిమం 30 మెంబర్స్ ఉన్న కార్పొరేట్ క్యాంప్స్ మేము తీసుకొని చేస్తాం. లాస్ట్ మంత్ యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళకి చేసాము, ఈ మంత్ విహెచ్ఎం మోటార్స్ వాళ్ళకి చేసాము. సో అట్లా మేము కార్పొరేట్ క్యాంప్స్ కూడా వెళ్తున్నాము. సో మమ్మల్ని కార్పొరేట్ క్యాంప్స్కి అటాచ్ చేయొచ్చు, ఏ కేసులకైనా రిఫర్ చేయొచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది అయినా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎవరితో డీల్ చేసినా కానీ నేను ఎప్పుడు కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా మ్యాక్సిమం నాన్ కమర్షియల్గా చేసుకుంటూ వెళ్ళాను. మీతో ఎలా ఉన్నానో బయట పేషెంట్స్తో కూడా అలాగే ఉన్నాను. సో నౌ ఐ వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో చెప్తే మిగతా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. జెన్యున్గా ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ యూ కెన్ షేర్ ఇట్. రిమైనింగ్ టైం యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మచ్. ఎవరైనా సరే. సార్, నా పేరు ముస్తఫా అండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చాలా క్రిటికల్ కేసు ఉన్నప్పుడు, ఆయన ఏజ్ ఆఫ్ 82 years అండి, చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు సార్కి సజెస్ట్ చేశాను. అది ఆ కేసు జరిగి కూడా అరౌండ్ ఇప్పుడు 5 to 6 months అవుతుందండి. స్టిల్ ఈజ్ అలా, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, చక్కగా ఇంట్లో ఉన్నారు. సారు పర్సనల్గా బైక్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన మున్సిపల్ నుంచి చూసి వచ్చేస్తారు సార్. చాలా థ్యాంక్స్ సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా మా మామయ్య గారు అంటే వినుకొండలో ఉంటారు. యాక్చువల్లీ ఆయనకి కడుపులో ప్రాబ్లము. అక్కడ 1 month అక్కడ లోకల్ వినుకొండ అంతా కూడా హాస్పిటల్స్ ఆయన తిరిగి ఆయన ప్రాబ్లమ్ రికవరీ అవ్వక నాకు కాల్ చేస్తే నేను ఇమీడియట్గా బయలుదేరి వచ్చామని చెప్పాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు అక్కడ యాక్చువల్గా ఆయన అక్కడ బయట ఉన్నారు, ఆ రోజు హాలిడే సంథింగ్. కాల్ చేస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఆయన ఇమీడియట్గా అడ్మిట్ చేసి ఆయన ప్రాబ్లం ఏంటో రెక్టిఫై చేసి ఆయనకి 2 daysలో ఆయనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అన్నమాట. ఎందుకంటే దాదాపు 1 month ఆయన స్ట్రగుల్ అయ్యాడు, ఆయన ప్రాబ్లం ఏంటి ఆయనకి అర్థం కాక. సో నా యాక్చువల్ ఫార్మర్ అనమాట ఆయన. నౌ ది వెరీ వెరీ హ్యాపీ విత్ ట్రీట్మెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి సుందరంగా డాక్టర్ గారికి మా మదర్ని చూపించానండి. యాక్చువల్గా ఇది క్రిటికల్ కేసే, హార్ట్ ప్రాబ్లం ఉన్నది. వేరే డాక్టర్ గుంటూరు డాక్టర్ ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ కూడా ఇచ్చాను. అయితే రిపోర్ట్లు చూపించిన తర్వాత నో ప్రాబ్లం, ఇక్కడ తీసుకురా 1 week మనం ట్రీట్మెంట్ చేద్దాం ఉన్నారు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఏంటంటే అందరూ డాక్టర్లు చేస్తారు కానీ ఆమెకి ఆ గిల్టీనెస్, ఆ భయం పోగొట్టారండి. ఫస్ట్ ఒక సౌండ్గా చూసుకొని చాలా ఇదిగా చూశారు. ఇది ఆగస్ట్లో జరిగింది. స్టిల్ చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెంచారు. దట్టు నేను అది హాస్పిటల్ లాగా అనుకోవట్లేదు, మా ఇల్లులాగా అనుకుంటున్నాను. ఎలాగే ఉన్నా అలాగే ఉంటాను కూడా ఎన్నిసార్లు నేను అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రీట్మెంట్. యాక్చువల్గా మా ఫాదర్ సాధించి, సో మా ఫాదర్ ఈజ్ క్రికెట్ ప్లేయర్, రంజీ ట్రోఫీ ప్యానల్ ఎంపైర్.
సో నాకన్నా మా ఫాదర్ ఇంకా ఫిట్గా ఉంటారు. ఒక చిన్న హలో హలో సో మా ఫాదర్కి ఏంటంటే కొంచెం షుగర్ బోర్డర్లో ఉండేది ఇప్పుడు. సో కంట్రోల్లో ఉండారు, మంచి డైట్ తీసుకుంటారు, నాకన్నా మంచి డైట్ తీసుకుంటారు. బట్ మ్యారేజ్ టైం, బ్రదర్ మ్యారేజ్ టైంలో ఫుల్ స్వీట్స్ అన్నీ తినేసి కొంచెం షుగర్ కంట్రోల్ దాటింది. సో సార్ దగ్గర తీసుకెళ్ళాను. సార్ ఏంటంటే అసలు సార్ చెప్పిన ఒక ప్యాటర్న్ టోటల్ డిఫరెంట్. సో ఆ సార్ చెప్పిన వే కానీ వాళ్ళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 months, ఎవ్రీ మంత్. సో అబౌవ్ 16 to 60+ వాళ్ళకి ఎలాంటి మెజర్ వాళ్ళ హెల్త్ మీద కాన్షియస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మా ఫాదర్ అయితే ఆ రోజు మేము మార్నింగ్ వెళ్ళాము, ఆఫ్టర్నూన్. సో ఆ డే అంతా మా ఫ్యామిలీ, మేము ఉండే 6 members అందరికీ చెప్తానే ఉన్నారు ఆ డే అంతా. సో ఈస్ టోటలీ సాటిస్ఫైడ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మొన్న రంజాన్ మంత్ లో మా ఫాదర్ కి చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఆల్మోస్ట్ 11:30-12 ఆ టైంలో నాకు ఇంకా అంటే ఫుల్ బ్లీడింగ్, మొత్తం డాడీకి ఫుల్ బ్లీడింగ్. అసలు ఏం చేయాలి ఏంటి అనేది ఇమ్మీడియట్ గా కాల్ చేశాను. ఇమ్మీడియట్ గా నేను వచ్చేస్తాను, స్పాట్కి వచ్చేస్తాను అంటే అక్కర్లేదు సార్ నేను తీసుకొస్తానని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాను. అయితే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా నేను ఇంకా ఫైన్ అంతా ఓకే. నేను ఇంటికి వచ్చి చూస్తే నాకు తెలియని విషయం ఏంటంటే, అంటే రంజాన్ మంత్ నేను గ్రూప్ చూడట్లేదు. ఆ రోజు ఆయన బర్త్డే. అసలు నేను ఫోన్ చేయగానే ఆయన వచ్చేయడం, నేను బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు. సారీ సార్, ఆ రోజు మీకు అసలు లేట్గా చెప్పారు. ఆ బర్త్డే ఉండి ఆ రోజు ఫ్యామిలీ టైం ఉన్నా సరే మా డాడీ కోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్. Actually, మీ అందరూ కూడా తెలుసు, I was sure. Initially she got admitted in Manipal and she was there for 10 days. తర్వాత ఆవిడ నుంచి బయటకు రాగలిగింది. తర్వాత మళ్ళీ ఒక చిన్న ఇబ్బంది అయితే, మణిపాల్లో చిన్న ఇబ్బంది ఏంటంటే డాక్టర్స్ మనం కలవలేము. సో వన్స్ అడ్మిట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎవరితో మాట్లాడలేము అనమాట, అన్లెస్ అంటే వాళ్ళ గురించి మనకు చెప్తే తప్ప. సో ఆ ఇన్కన్వీనియన్స్ నేను ఫీల్ అయిన తర్వాత డాక్టర్ గారు ఇంకో చిన్న ప్రాబ్లమ్స్ డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యేప్పుడు ఆయన ట్రీట్ చేశారు. అండ్ మై మదర్ వాజ్ సో హ్యాపీ, షీ గాట్ కాన్ఫిడెంట్ అనమాట. షీ వాజ్ కాన్ఫిడెంట్. ఆయన పక్క నుండి ట్రీట్ చేయడం, ధైర్యం చెప్పడం అంతా కూడా. తర్వాత చిన్నగా సెప్సిస్ లాగా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అడ్మిట్ చేసిన డాక్టర్ గారి దగ్గర చెప్పినప్పుడు ఆయన చెప్పారు, వెంటిలేటర్ అవసరం అవుతుంది, నా దగ్గర అది లేదు, ఏదైనా ఇంకో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే బెటర్ అని చెప్పేసి. సో ఇంకో కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అప్డేటెడ్ టు ప్రతి అప్డేట్ చేస్తున్నాను ఆయన. ఆవిడ డయాలసిస్ సజెస్ట్ చేశారంటే అది చిన్న అనుమానంగా చెప్పారు. డయాలసిస్ ఈ స్టేజ్లో ఎట్లా అన్నారు తప్ప పూర్తిగా చెప్పలేకపోయారు ఆయన. సో ఆ హాస్పిటల్ మరి క్రిటిసైజ్ చేయడం ఇష్టం లేకలేదు. సో డయాలసిస్ చేస్తూనే ఇన్ స్పాన్ ఆఫ్ 3 hours ఐ లాస్ట్ హర్. సో ఆ ఫీలింగ్ నాకు అప్పటికీ ఉంది. డాక్టర్ గారు కూడా అంటుంటారు, నా దగ్గర ఉంటే నేను ట్రీట్ చేసుకోగలిగాను అని పెట్టారని చెప్పేసి. దట్ వే, ఎందుకంటే ఒక రాత్రంతా కూడా నేను పోయినసారి కూడా చెప్పాను, రాత్రంతా హీ వాజ్ బిసైడ్ ద బెడ్ ఆఫ్ మై మదర్ అనమాట. రాత్రంతా నైట్ అంతా కూర్చొని ట్రీట్ చేశారు. సో థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.